అలా చూస్తున్నావింట్రా? ఏంటి నీ ఉద్దేశం? నీకు అమ్మ అవసరం లేదా? అమ్మ ప్రాణాలు లెక్కలేదా? కళ్ళ ముందే ప్రాణాలు పోతున్నా మనసు కరగడం లేదట్రా? మరి ఇంత రాక్షసుడి వైపేవింట్రా? నీ అమ్మ ప్రాణాల్ని కాపాడుకోరా. అమ్మా వదినా, అమ్మా, అక్క. సరే అమ్మా, నేను పెళ్లి చేసుకుంటాను. నీ ప్రాణాలు పోతాయని భయపెట్టి నా ప్రాణాలు తీసేస్తున్నావమ్మా. సరే కానీ నా జీవితం ఏమన్నా అయిపోని, మృదుల జీవితం ఏమన్నా అయిపోని, నీకు కావాల్సింది మానసిని పెళ్లి చేసుకోవడమేగా. చేసుకుంటానమ్మా, చేసుకుంటాను. ఎవ్వరి జీవితాలు ఏమీ అయిపోవురా. నాశనమైన జీవితాల్ని బాగు చేస్తున్నా. మానసి కూర్చో. మానసి రా. పంతులు గారు, మంత్రాలు చదవండి. అనయ్య, నా కొడుకు కాళ్ళు కడిగి నీ అల్లుణ్ణి చేసుకో. వేదమ విడాకుల పత్రిక అందుకుని వెంటనే చేయుమ దంపతుల విడదీసే మంత్రం కొత్తగా నేర్చుకోవమ్మా. వేసిన
ముహూర్త సుముహూర్తోస్తు గట్టిమేళం వాయించండి బాబు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చ అగ్నిశ్చరాస్త్రం ధారయతాం ధ్రువం మాంగళ్యం తంతునానేన మమ జీవనహేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు. మృదులా 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 మృదులా. వసంత వసంత ఏమైంది? ఎందుకలా అరిచావు? ఏం లేదయ్యా, ఏదో పీడకల. పట్టపగలు పీడకలంటావేంటే? అయినా ఇంత తాపిగా ఉన్నావేంటి? పెళ్లి ముహూర్తానికి టైం అవుతోంది, తొందరగా బయలుదేరు. మనం అక్కడికి ఎందుకులే అయ్యా, వాళ్ళు మనల్ని పిలవలేదు కదా. ఎహె, మనల్ని వాళ్ళు పిలవడం ఏందే? మనం ఏమన్నా పరాయి వాళ్ళమా? మన బిడ్డ పుట్టిల్లు అదే, మెట్టినిల్లు అదేనే. ఆ ఇంట్లో పండక్కి మనం లేకపోతే ఎలా చెప్పు? బయలుదేరు. వద్దయ్యా, నాకు అసలే ఒంట్లో కూడా ఏం బాగోలేదు. పొద్దుగల చక్కగానే ఉన్నావు కదా, ఇప్పుడేమైంది? సర్లే, ఇద్దరం వెళ్ళకపోతే అసలు బాగోదు. నువ్వు ఇంటి దగ్గర ఉండు, నేను మాత్రం పోయొస్తా. ఆగవయ్యా, వద్దని చెప్తున్నాను కదా, అర్థం కావట్లేదా? ఏమైందే నీకో? పెళ్లికెళ్తానంటే ఏదో కయ్యానికి వెళ్తున్నట్టు వద్దంటావేటే? ఏదో దాస్తున్నావే, ఏమైందో చెప్పు. ఏం లేదయ్యా. మరైతే ఎందుకు వెళ్ళొద్దంటున్నావు? నేనెళ్తా. వద్దయ్యా, వెళ్ళి ఏం చేస్తావు? అక్కడ జరిగే దారుణాలు చూడ్డానికా? వద్దయ్యా. ఏమైందే? ఎందుకు ఏడుస్తున్నావు? అయినా పెళ్ళవకుండా బిడ్డను ఒంటరిగా వదిలేసి వచ్చినప్పుడే నాకేదో అనుమానం వచ్చిందే. నువ్వింతలా ఏడుస్తున్నావంటే బిడ్డకేదో అయింది. ఏమైందో చెప్పవే, చెప్పు. నేను చెప్పలేనయ్యా, చెప్పొద్దని ఒట్టేయించుకుందయ్యా. అందరూ కలిసి దాని బతుకు బుగ్గిపాలు చేస్తున్నా ఈ విషయం మాత్రం ఎవరికీ చెప్పొద్దని ఒట్టేయించుకుందయ్యా. నేను చెప్పలేనయ్యా. చెప్తావా చెప్పవా? నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే. బిడ్డ బతుకు పాడైపోతుందని తెలుసు కూడా ఒట్టేయించుకుందని ఊరుకుంటావా? చెప్పవే, చెప్పు. మధుబాబుని పెళ్లి చేసుకుందని మన బిడ్డ మీద అందరికీ ఏడుపోయినయ్యా. వాళ్ళిద్దరినీ విడదీయాలని వాళ్ళు చెయ్యని ప్రయత్నం లేదు. కోవెలమూడి కృష్ణప్రసాద్ బ్రాహ్మణీ దేవిల సుపుత్రుడు మధుసూదన్ రావుతో వివాహం జరగబోతోంది. నా మేనకోడల్ని కోడల్ని చేసుకునే అవకాశం. దీన్నడ్డుకునే ప్రయత్నం చేస్తే మాత్రం చంపేస్తాను. బ్రాహ్మణమ్మ గారు అన్నంత పని చేస్తుందయ్యా. మన బిడ్డ అదృష్టవంతురాలని మురిసిపోతుంటే దురదృష్టం ఎలా వెంటాడుతుందో చూడయ్యా. ఇప్పటిదాకా చెప్పకుండా ఎందుకు దాచావే? మన బిడ్డ మనం లేకపోయినా బతుకుతాది, చివరికి తిండి నీరు లేకపోయినా బతుకుతాది. కానీ మదిబాబు లేకుండా ఒక్క క్షణం కూడా బతకలేదే. ఏదో ఒకటి చెయ్యాలా. ఈ దారుణం మాత్రం జరగని మనం ఇప్పుడే వెళ్ళి ఆ పెళ్లి ఆపేస్తాను.
వద్దయ్యా, నువ్వు వెళ్ళి ఏదో గొడవ చేస్తావని చెప్పదిని ఒట్టేయించుకుందయ్యా. వద్దయ్యా. నీకేమైనా మతిగాని పోయిందంటే అవతల బిడ్డ బతుకు పాడైపోతుంటే ఎళ్ళొద్దు ఒట్టేసిందంటావా? ఒక్కసారి సెయ్యి జారితే తిరిగి ఆ బతుకొస్తుందా? అయినా పెళ్లి చేసుకున్న మన బిడ్డ ఉండగా అలా ఏడా పెళ్లి చేస్తారు? మనమే అడగకపోతే మన బిడ్డకి దిక్కెవరు? నా ప్యానల్ అయినా అడ్డేస్తాను గాని ఈ దారుణం మాత్రం జరగనివ్వను. ఏమయ్యా, చెప్పు సరియు, కనిపించిందా? ఇంకా లేదు సరియు, వెతుకుతున్నాను. బీర్వాలని వెతుకుతున్నావు కదా, ఆ రెండో అరలో బట్టల కింద ఉంటుంది చూడు. ఆ దొరికింది సరియు. సరే తీసుకొని తొందరగా వచ్చాయి. ఓకే ఓకే. హలో హలో, పెళ్ళా? మామూలు స్కెచ్ కాదే బాబు. మాది పోయిందనుకో, కరెక్ట్ గా ముహూర్తం టైంకి పెళ్లి కొడుకు జంప్ అయిపోతాడు. అప్పుడు వేరే గత్యంతరం లేక మధుతో మానసి పెళ్లి జరిపిస్తారు. ఫోన్లో ఎందుకే, డైరెక్ట్ గా కళ్యాణ మండపానికి రా, మస్తు ఎంజాయ్ చేస్తావు. ఏమన్నావు ఇప్పుడు? నేనా? నేనేమన్నాను ఇప్పుడు? మానసికి మా అన్నయ్యతో పెళ్ళన్నావు కదా, ఏం జరుగుతుందో చెప్పు. నేను అలా ఏమనలేదు తనియా, నువ్వేం విన్నావో ఏంటో. నేను క్లియర్ గా విన్నాను. పెళ్లి కొడుకు పారిపోతాడు, వేరే గత్యంతరం లేక మా అన్నయ్యతో పెళ్లి చేస్తారు అన్నావు. ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఏం జరుగుతుందో చెప్పు. ఇప్పుడు ఈ విషయం లీక్ అయినట్టు సరియుకు తెలిస్తే చంపేస్తుంది. అడుగుతుంది నిన్నే, చెప్పు. ఏంటి చెప్పేది? తలుపు తీ. తలుపు తీ. మమ్మల్ని రావద్దన్నప్పుడే ఇలాంటిదేదో ప్లాన్ చేస్తున్నారని డౌట్ వచ్చింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? హలో హలో వదినా, ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుంది తనయ్య? పెళ్లి ఏర్పాట్లన్నీ బాగానే జరుగుతున్నాయి. పెళ్లి కొడుకుని తీసుకొచ్చారు, కాసేపట్లో మానసిని కూడా తీసుకొస్తారు. అయ్యో వదినా, అదంతా పెద్ద నాటకం. ఆ పెళ్లి కొడుకు తాళి కట్టే టైంకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అన్నయ్యని బలవంతం చేసి మానసి మెళ్ళలో తాళి కట్టిస్తారు. ఏం మాట్లాడుతున్నావు తనయ్య? మధుకర్ తాళి కట్టడం ఏంటి? అసలు నీకెందుకు అలా అనిపించింది? నాకు అనిపించడం కాదు వదినా, సరే ఫ్రెండ్ ఎవరితోనో మాట్లాడుతుంటే విన్నాను. వాళ్ళేదో ప్లాన్ చేస్తున్నారు వదినా, నాకు భయం వేస్తుంది. భయం ఎందుకు తనయ్య? అలాంటిదేం లేదు. అయినా నేను ఇక్కడే ఉన్నాను కదా. అలాంటిదేమన్నా జరిగితే ఊరుకుంటానా? అయినా మధుగారు ఎందుకు ఒప్పుకుంటారు? వదినా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమైనా చేస్తారు, ఎవరినైనా ఒప్పిస్తారు. నిన్ను దూరం చేసి మానసితో పెళ్లి జరిపించడానికి అమ్మ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంది వదినా. ఇప్పుడు అవకాశం దొరికిందేమో. దీనంతటికీ కారణం మేమే వదినా. మా చావేదో మేం చేస్తామంటే అనవసరంగా నీ నెత్తిరి వేసుకొని అన్నయ్య దృష్టిలో కూడా చెడ్డదనివైపోయావు. ఇప్పుడు అన్నయ్య అమ్మ మాట వింటే అంతే వదినా. తనయ్య, అలాంటిదేం జరగదు. నేను ఇక్కడే ఉన్నానని చెప్తున్నాను కదా. నువ్వుంటావు, కానీ ఏం లాభం? గట్టిగా ఎవరన్నా ఏమన్నా అంటే తిరిగి సమాధానం చెప్పడం కూడా చేత కాదు. కాదంటే కరిగిపోయి వెళ్ళిపోతావు. ఇక్కడ ఇది నన్ను గదిలో పెట్టి లాక్ చేసి వెళ్ళిపోయింది వదినా. లేదంటే నేనే కూర్చుండేదాన్ని. నువ్వు మాత్రం ఎలాంటి పిచ్చి డెసిషన్స్ తీసుకోవద్దు వదినా. ఏం జరిగినా అన్నయ్యని మాత్రం వదలొద్దు. తనయ్య, ఏం జరగదని చెప్తున్నాను కదా. నువ్వు ఊరికే కంగారు పడద్దు. సరే, పెళ్లి మొదలవుతోంది, ఉంటాను.
హలో వదిన, హలో హలో వదిన. వా, చార్జర్. ఏంటే, ఏం జరుగుతుంది అసలు? మధు మానసిని పెళ్లి చేసుకోవడం ఏంటి? అదేం లేదే. నీకెవరు చెప్పారా? చంపేస్తాను నిన్ను మాట మార్చావంటే. ఏం జరుగుతుందో ఆ మాత్రం తెలుసుకోవాలని అనుకుంటున్నావా? మధుతో కూడా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నావు. మొన్న తరుణ్ తనేలో పెళ్లి చేసినందుకు అందరూ నీ మీద కక్ష కట్టారా? మధు మృదుల అంటే వేరు వేరని ఎప్పుడూ అనుకోలేదు. ఇద్దరు ఒకటే అనుకున్నావు. మీ మనసులు ఒకటే. మీ మధ్య ఎలాంటి మనస్పర్ధలు రావనుకున్నావు. మరి ఇప్పుడేంటే ఇలా? కొన్ని బంధాలు చేయి జారితే తిరిగి రావు మృదుల. అసలు ఆ పరిస్థితి రానివ్వకూడదు. నువ్వు భయపడేంతగా ఏం లేదు గీత. ఏమన్నా ఉంటే చెప్తాను కదా. నువ్వు పద. నా అన్నని నా పెళ్లికి రాకుండా చేసినావు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? అయినా ఇప్పుడు నీ మాట ఎవరు వింటారే? మామయ్య అయితే కనీసం నీ మొహం కూడా చూడరు. ఇప్పుడే నా బావని తిరిగి దీని దగ్గర నుంచి లాక్కుంటున్నా. మళ్ళీ నా దగ్గరే ఉండనిస్తే తిరిగి బావని లాగేసుకోదు. కోవెలమూడి కృష్ణప్రసాద్ బ్రాహ్మణీ దేవుల సుపుత్రుడు మధుసూదన్ రావుతో వివాహం జరగబోతోంది. వీళ్ళు ఏవేవో ప్లాన్లు వేస్తున్నారు. అవన్నీ పెళ్లి మంటపంలో ఏ గొడవలకి దారి తీస్తాయో ఏమో. మధు గారికి ఈ విషయం వెంటనే చెప్పాలి. కానీ ఆయన నేను చెప్పేది వినట్లేదు. కనీసం నాతో మాట్లాడడం లేదు కదా. ఏం చేయాలి? బయలుదేరం. మధుగారు, ఒక్క నిమిషం. మధుగారు ఆగండి, మీతో కొంచెం మాట్లాడాలి. మధుగారు, మిమ్మల్ని మాట్లాడాలని అంటున్నాను కదా. కనీసం నేను చెప్పేది కూడా వినరా? అంత పాప నేనేం చేశాను మధుగారు? నాతో మాట్లాడడం కూడా ఇష్టం లేకపోతే నన్ను ఇక్కడే చంపేయండి. ఈ బాధ భరించడం నా వల్ల కావట్లేదు మధుగారు. నరకం కన్నా భయంకరంగా ఉంది. ఒక్కసారి నేను చెప్పేది వినండి. మీకు దండం పెడతాను మధుగారు, ప్లీజ్. ఏం చెప్తావు? దేని గురించి చెప్తావు? మానసి పెళ్లి గురించి మధుగారు. వాళ్ళు ఏవేవో ఆలోచిస్తున్నారు. మానసి పెళ్లి అనుకున్నట్టేం జరగదు. పెళ్లి మండపంలో చాలా పెద్ద గొడవలు అవుతాయి. చాలు మృదుల. నువ్వేం చెప్పబోతున్నావో నాకు బాగా తెలుసు. మానసి పెళ్లి నాతో జరిపిస్తారంటావు, అంతేగా? వద్దు మృదుల. ఏదో జరుగుతుందని నువ్వేదో చేసి ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు. ఈ పెళ్ళైనా ప్రశాంతంగా జరగని. అది కాదు మధుగారు. వద్దని చెప్తున్నాను కదా. వదిలే. అక్కడేం జరగాలో అదే జరుగుతుంది. ఒకవేళ ఏదన్నా తేడా జరిగినా అది నీకు సంబంధం లేని విషయం.